స్వప్న ఏమిటలా ఉబ్బి తబ్బిబ్బులవుతున్నావు? వసంతకాలం దగ్గరకు వచ్చినప్పుడు కోకిల, కళ్యాణ కడి దగ్గరకు వచ్చినప్పుడు కన్నెపిల్ల, ఇలాగే ఉంటారు. పైత్యం ఎక్కువై కవిత్వం వస్తున్నట్టుంది. చూడండి, ఈ రోజు అమెరికా నుంచి నాన్నగారు ఉత్తరం రాశారు. మీకు అక్కడ ఉద్యోగం చూశారట, వీసా కూడా పంపించారు. సో రేపు 20వ తారీఖు మన ఇద్దరం వెళ్ళిపోతున్నాం. ఓకే. ఇక్కడ నిరుద్యోగిగా బజార్ల వెంట తిరిగే కంటే అక్కడైనా చదివిన చదువుకి కాస్త ఫలితం దక్కుతుంది. మా అక్కగారికి మంచి మంచి మందులు పంపడానికి కూడా వీలవుతుంది. ఆవిడతో చెప్పొస్తాను. సరే. అక్క, అక్క, వచ్చావా తమ్ముడు? ఆఖరి చూపులోనైనా నిన్ను చూస్తాను లేదు అని భయపడ్డాను రా. అక్క, అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. తల్లి లేని నాకు తల్లివై నన్ను ఇంత వాణ్ణి చేశావు. తమ్ముడు, విధి వ్రాతని ఎవ్వరూ తప్పించలేరురా. పోతూ పోతూ దీని బరువు కూడా నీ మీదే పెట్టిపోతున్నాను. దీనికి తల్లి తండ్రి నేను దీని జీవితం కడతేసిన ఆయన. ప్రమాణం చేసి చెప్తున్నా, నీకు దిగులే వద్దక్క. జైను కింటి దాన్ని చేసేదాకా ఏమైనా నేను పెళ్ళే చేసుకోనక్క. ప్రమాణం చేసి చెప్తున్నా. చాలు తమ్ముడు. పోయిన మీ యొక్క ఆత్మశాంతి కోసం ఆలోచిస్తున్నారే కానీ మీతో కలిసి బ్రతకాలనుకునే నా మనశాంతి కోసం ఆలోచించరే. మిమ్మల్ని ఆరాధించాను, ఇన్నాళ్ళు మీకోసమే ఆగాను. దీనికి అంతం లేదా? ఇవాళ ఆ పిల్ల పెళ్ళయ్యే వరకు ఆగమన్నారు. రేపు ఆ పిల్లకు పుట్టిన పిల్లల్ని పెంచి పెద్ద చేసే వరకు ఆగమంటారు. అదేగా మీరు చెప్పబోయేది, అంతేగా? ఆవేశంతో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియటం లేదు. ఆవేశం కాదండి, అయ్యోమయ్యో. అసలు మీరేం చేస్తున్నారో మీకే తెలియటం లేదు. స్వప్న, ఏ నేనన్న దాంట్లో తప్పే ఉంది? కావాలని మీ వెంట పడుతున్నాననేగా మీరెంత నిర్లక్ష్యం చేస్తుంది. నేను నిర్లక్ష్యం చేయట్లేదు స్వప్న, నా బాధ్యతను. ఏమిటండి మీ బాధ్యత? నన్ను ప్రేమించి నాలో ఆశలు కల్పించడంలో మీకు బాధ్యత లేదా? మీరు మా నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మీకు బాధ్యత లేదా? మీ మాటలు నమ్మి ఆయన మన ప్రయాణానికి చేసిన ఏర్పాట్లన్నీ వృధా కావడానికి నేను ఒప్పుకోను. మీరు నాతో వస్తున్నారా లేదా చెప్పండి. స్వప్న, ప్రేమకు నిర్వచనం స్వార్థమే అయితే నాకు ఈ ప్రేమ అక్కర్లేదు. అనురాగానికి అర్థం అసూయ అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. బాగా బుద్ధి చెప్పారు. ఇంత పవిత్రమైన నా ప్రేమను మీరు నిర్లక్ష్యం చేసిన తర్వాత నేను ఇక్కడున్న ప్రయోజనం లేదు. ఇంక నేను ఇక్కడ ఉండలేను. మీ జ్ఞాపకాలకు దూరంగా ఈ రోజే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంక నేను ఇక్కడ ఉండలేను. జయ, జయ. అయ్యగారు, అమ్మాయి గారు పొద్దుటే బయటికి వెళ్ళారు. మీరు వస్తే ఇది ఇమ్మన్నారు. మావయ్య, నీకు తెలియకుండా, నీ అనుమతి లేకుండా నేను ప్రేమించిన వ్యక్తితో హలో, ఎస్ స్పీకింగ్. అలాగా, ఇప్పుడే వస్తున్నారు. దుప్పటిది మీ వాళ్ళేనా?
హంతకుల్ని పట్టుకుని ఉరికంబారికి ఎక్కించగలిగానే కాని నా మేనగోడల్ని నేను కాపాడుకోలేకపోయాను. నిన్ను చూడగాని నా మేనగోడలు జయే నాకు గుర్తుకొచ్చిందమ్మా. ఆ కథ మళ్ళీ జరగకూడదనే నిన్ను కఠినంగా శాసించాను. నీ బ్రతుకు బండలు కాకూడదన్న ఉద్దేశంతోనే నిన్ను నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను. తెలియని వయస్సులో మీరు చేసిన తప్పులకు పెద్దవాళ్ళు కుమిలిపోతారమ్మా. నా మేనగోడలు చేసిన తప్పుకు నా అక్కయ్యకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేని నేరస్తుడయ్యాను. అందుకే పెళ్లి చేసుకోకుండా నన్ను నేనే శిక్షించుకున్నాను. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు, ఏ దురుద్దేశంతో నిన్ను ఆపేశాను? ఏ చెడ్డ ఆలోచనతో నీకు ఉద్యోగం ఇచ్చాను? సే బేబీ, సే బేబీ. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఐఎమ్ సారీ లత, ఈ రోజు నీ మూడు బాగాలేదు. నువ్వు ప్రాజెక్టు రావాల్సిన అవసరం కూడా లేదు. రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మన ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వస్తాను. గో. రాధా, రాధా, మనకున్న అడ్డు తొలగిపోయింది. ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు. వెంటనే బయలుదేరు, వెళ్ళిపోదాం. వద్దండి, దేవుళ్ళంటే ఆయన్ని మోసం చేసి మనం వెళ్ళకూడదు. రాధా, అవునండి, ఆయన కథ విన్నాను. అంత మంచివాడిని సింహం అని ఎలా అనగలిగారండి మీరు? రాధా ఆయన మంచివాడు కాదని నేను అనడం లేదు. కానీ ఆయన ఆఫీస్ విషయాల్లో చాలా స్ట్రిక్ట్. ఆయన మోసం చేశానని తెలిస్తే ఉద్యోగంలోంచి నన్ను తీసేస్తారు. లేదు, ఆయన ఎవరికీ చెడు చేసేవారు కాదు. మనం జరిగింది జరిగినట్టు చెప్పేద్దాం. ఆయన మనల్ని క్షమించి ఆశీర్వదిస్తారు. రాధా, నీది పసితనం అనుకోవాలో పిచ్చితనం అనుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అబద్ధానికి తమ్ముళ్ళున్నారు గాని నిజానికి అన్నయ్యలు లేరన్నారు పెద్దలు. ఒకదాని మీద ఒకటిగా ఎన్ని అబద్ధాలాడా నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నన్ను క్షమించరు. ఏమండి, ఎలాగూ రేపు నన్ను ఆయన ఇంటి దగ్గర తింపేస్తారు. మీ భయానికి నా నమ్మకానికి మధ్య ఉన్నది ఒక్కరోజండి. ఈ ఒక్క రోజు కోసం ఆయన ఎందుకు బాధ పెట్టడం? అవన్నీ నాకు అనవసరం. వెంటనే నువ్వు నాతో బయలుదేరి వస్తావా రావా? రాను. రావు? సరే, రేపు నేను నన్ను ఇంట్లో దించినప్పుడు మీ నాన్న మన ఇద్దరికి పెళ్ళైన సంగతి ఆయనకి చెప్పేస్తాడు. చేసిన తప్పుకు చెంపలు వాయించి మరీ నన్ను ఉద్యోగం నుంచి వెళ్ళగొడతాడు. ఆ తర్వాత నీ మొగుడి ఉద్యోగం పోయి వీధులు పట్టుకుని తిరుగుతుంటే చూసి అనుభవిస్తూ గాని అప్పుడు తెలిసొస్తుంది నీ నమ్మకం వల్ల మనకొచ్చిన నష్టం ఏమిటో. ఏమండి, శీర్షికనకమా, ఇదేంటి బాబు నీరసపడిపోయావు? కదా అడ్డం తిరిగింది. మరి నేను చెప్తే అనిపించుకున్నా, ఉత్తిత్తి మంగళసూత్రాలు ఆ పిల్ల మెళ్ళలో వేసినంత మాత్రం. మళ్ళా కూత కూసామంటే గొంతు పిసికేస్తాను. ఇదిగో, నీకేమైనా బుద్ధుందా? ఆ పిల్లాన్ని అలా సతాయించకపోతే ఏమైనా సాయం చేయరాదా? అవును బాబు, ఆ పిల్ల నిజంగా మీ సొంత లేడీసేనా? నీ చారస్తం గోల. ఆ పిల్లాన్ని చూస్తే తెలియడల్లా. సరే సరే, చాణక్యుడి ప్లాన్ ఒకటి చెప్తాను. ఓ 50 రూపీస్ అవుద్ది. ఇదిగో 100 తీసుకో. ఇప్పుడు నాకు నచ్చావు బాబు, ఒక్క క్షణంలో వచ్చేస్తాను. మొదనష్టపోడికి మెదడు 3 సేర్లు ఉంటది బాబు. ఏమిటివి? ఈ మాత్రం మింగి నన్ను చావమంటావా? చిచి, ఈ నేపాలం మాత్రాలు బాబు. వీటిని పెద్ద దొరగారికి ఇచ్చే కాపీలో కలిపిచ్చేస్తాను. అది తాగిన 5 నిమిషాల నుంచి 24 అవర్స్ వరకు చూసుకోండి. దొరగారి కేరా బాత్రూమే, ఆ తర్వాత హాస్పిటలే. ముసలోడా, నీ బుర్రలో 1000 క్యాండిల్స్ బల్బు ఉంది. తొందరగా కానీ, చీకటి పడే లోపల మకా మార్చేయాలి. లత, లత, ఓ, మన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇదిగో మొన్న మన ఫంక్షన్ లో దిగిన ఫోటోలు నీది ప్రత్యేకంగా ఎన్లార్ చేయించాను. అబ్బాయి బాయ్, నేను రిలాక్స్ కమ్మంటే నువ్వు అటు ఇటు తిరుగుతున్నావా? ఇదిగో చూడు, నేను ఏదైనా క్షమిస్తాను గాని క్రమశిక్షణ తప్పితే క్షమించను. ఐ వాంట్ ఎక్స్క్యూజ్. అంకుల్, అబద్ధం చెప్పేవాళ్ళంటే మీ కోపమా? కోపమా? తాట ఒలిచేస్తాను. మీ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే? మోసం చేస్తానా? షూట్ చేసి తల తీసేసి గుమ్మానికి వేలాడ కడతాను. సార్, కాఫీ. లింగం, నీకు బుద్ధి ఉందా? లేదు సార్. నువ్వు పొరపాటు చేశావు. క్షమించండి సార్, పొరపాటైపోయింది. ఇంకెప్పుడు చెయ్యనండి. ఇంకొకసారి చేస్తే నీ మెడకాయ తెగ్గోసి నీ తలకాయ గుమ్మానికి వేలాడదీస్తాను.
నువ్వేం పొరపాటు చేశావో తెలుసా? మీకు ఈ కాపీ ఇచ్చాను సార్. అదే పొరపాటు చేశావు. లేడీస్ ఫస్ట్ సార్. బేబీ కమా. థ్యాంక్ యూ సార్. నైస్. No bad fellow gives good coffee, eh? రాదంట రాదు. ఇప్పుడు రాకేం చేస్తుందో చూస్తాను. గురువు గారు బాత్రూమ్ లోకి, గువ్వల జంట బెడ్రూమ్ లోకి. అదేమిటి లింగయ్య, అలా జావు గారిపోతూ వచ్చావేంటి? ముందు పని చేయలేదా? అమోఘంగా పనిచేసింది బాబు. ఇచ్చిన 3 నిమిషాలకే మొదలెట్టేసిందండి. మరింకే గంతులేక ఆ తావదం దాగిన మొహం ఎట్టేవేటి? చిన్న డిఫరెన్స్ వచ్చిందే. డిఫరెన్సా? అవును బాబు. నేపాలం మాత్రలు కలిపిన కాఫీని నేను తీసుకెళ్లి అయ్యగారికే ఇచ్చానండి. కానీ ఆయన గారు లేడీస్ ఫస్ట్ అని మీ లేడీస్కి ఇచ్చారండి. ప్రస్తుతం ఆవిడ గారు తిరుగుతున్నారండి బాత్రూమ్ చుట్టూను. కొంప ముంచావు కదయ్యా. ఇందులో నా తప్పే ఉంది బాబు. మందు ఘాటుగానే పని చేస్తుంది కదండి. నీ బొంద పని చేస్తుంది. ఇప్పుడు ఎలా? తిమ్మరస్ ప్లాన్ ఒకటి ఉంది బాబు. 100 రూపీస్ అవుతుంది. మీరు ఉండండమ్మా, ఉండండి. అదేదో తొందరగా చెప్పి తగలడు. ఇప్పుడు చెప్తాను బాబు. సచ్చినాడు. చెయ్యి మంచిది కాదు బాబు. ఈ కపాలం మాత్రలు బాబు, ఇందాక వాడి నేపాలం మాత్రలకి ఈ విరుగుడు అన్నమాట అండి. ఈ 2 వేసుకుంటే 2 రోజుల వరకు. Baby, what is the wrong with you? కాఫీ తాగిన దగ్గర నుంచి. జస్ట్ మినిట్ అంకల్, జస్ట్ మినిట్. Oh my God, what is the wrong with the coffee? Brook Bond coffee or Brooklex coffee? Lingam! Lingam! సార్, ఇందాక తెచ్చిన కాఫీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? స్వచ్ఛమైన గేదె పాలతో నేనే తయారు చేశాను సార్. మరి అమ్మాయి ఇక్కడ వికటించింది ఏమిటి? కనుక్కుని చెప్తాను సార్. Follow me. Oh my God, chair feet. Baby, how are you? జస్ట్ మినిట్ అంకల్, జస్ట్ మినిట్. My God, I must attend to her immediately. లింగం సార్, నేను డాక్టర్ గారిని జట్టుగా తీసుకొస్తాను. అందాక నువ్వు ఇక్కడే కాపలా ఉండు. ఆ ఫైల్స్ అవి కూడా లోపల సర్దు. Go ahead. రాధా, రాధా, ముందు మాత్రలు వేసుకో. ఏమండి, ఆయన వచ్చే లోపల వెళ్ళిపోదాం పదండి. మీరు వెళ్ళటానికి ఇల్లేదండి. అవునండి, నేనెవరినండి? ఇక్కడ వాచ్మెన్ అండి. మరి నేనుండగా అమ్మాయి గారిని మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారనుకోండి, నా ఉద్యోగం. అందుకని మీరు వెళ్ళకూడదండి. ఇదేమిటయ్యా కొత్త ఫిట్టింగు? ఏదో మార్గం చెప్పు. శకుని మామ ప్లాన్ ఒకటి ఉందండి. 150 రూపీస్ అవుద్ది. ఇస్తానులే, చెప్పబయ్యా. ఇదేమిటి? ఉండండి చెప్తాను. మీరు పౌరుషం ఉన్న మగాడైతే మీ భార్యని మీరు తీసుకెడుతుంటే నాలాగే ఎవడన్నా అట్టుపడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి మీరు? పొల్లుడు కొడతాను. అది ఆ పనే చేయాలండి మీరు ఇప్పుడు. అదా కూర్చోట్రా. నెత్తురు ఏంటే బాబు, శాంపుల్ గా కొట్టమంటే ఇంత హోల్సేల్ గా కొట్టావు. బాలేవాడువే. మీరు ఆ కుర్చీ పడేయండి తొందరగా. అమ్మాయి గారు, మీరు బట్టలు సర్దుకుని తొందరగా వచ్చేయండి. ఈ తాళతో నన్ను కుర్చీ కట్టేయండి. వెరీ గుడ్, బ్రహ్మాండం కట్టారండి. మీ దగ్గర జేబురుమాలు ఉందా? నా నోటు కుక్కేయండి. ఉండండి, 150 రూపీస్ క్యాష్ ఇవ్వండి. డబ్బి ఇదిగోండి.
చిల్లరట్టచ్చేది. పర్వాలేదు ఉంచుకోవయ్యా. థ్యాంక్స్ అండి. ఇప్పుడు కుక్కేది. బాబు 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 తీసుకోమ్మా. అదేమిటి కనకమ్మా, మేము ఇవ్వాల్సింది పోయి. కాదు బాబు, మా ఊడు అన్యాయంగా మీ దగ్గర కాజేసిన డబ్బులతోనే కొన్నాను. తీసుకోమ్మా. సరే వెళ్ళొస్తాం. మంచిది బాబు. అయ్యో అయ్యో అయ్యో, ఎవరెలా కట్టేశారు? ఏం నోట్లో గుడ్డ? అమ్మో రక్తం. ఇదంతా ప్లానే. వాళ్ళిద్దరిని బయటికి పంపించడానికి నేను వేసిన ప్లాన్. అయితే పట్టు. హాట్ హాట్ గా ఒక కాపీ ఇచ్చి ఆ తర్వాత గుడ్లు. నీ మొహానికి అది ఒకటే తక్కువ. పట్టు. ఏమిటి ఇలా కట్టారు? ఉండి గట్టి కడతానుండు. డాక్టర్ కమా. బేబీ లింగం, వాట్ హ్యాపెండ్? చెప్పు. అమ్మాయి గారి ప్రేమికుడు అంట బాబు. నన్ను పచ్చడి పచ్చడి కింద బాధేసి తాళ్లతో కట్టేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోయాడు. Is it? పేషెంట్ లేదు కదా, నేను వెళ్తాను సార్. పేషెంట్ లేడంటావేమయ్యా? కనబడుతూ ఉంటే కట్టులెప్పదీసి కట్టు కట్టు. హలో దినేష్, సేవ్ స్పీకింగ్. నా ప్రైవేట్ సెక్రటరీ లతను గిరీశమనే నాటకాలు వేసుకునే విధం బలవంతంగా తీసుకుపోయాడు. ఎలాగైనా సరే వాడిని పట్టుకుని 24 గంటల లోపల నాకు అప్పగించాలి. ఇది మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. లత ఫోటోలు కూడా నీకు పంపిస్తున్నాను. అన్ని పత్రికల్లోనూ వేయించు, అన్ని స్టేషన్లకి వైర్లెస్ ద్వారా తెలియపరచు. నేను ఈ రోజు హెడ్ ఆఫీస్ కి వెళ్తున్నాను. ఎలాగైనా సరే లతను తీసుకొచ్చి నాకు అక్కడ అప్పగించాలి. ఓకే? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్.